నమస్తే అర్జీ గారు. ఎస్ సార్. ఫస్ట్ టైం అనుకుంటా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. యా లేదా గతంలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అంటే నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే సార్, మీరు ఒక రీసెంట్గా నేనైతే అంటే నా అనుభవంలో నేను లైవ్ ఇంటర్వ్యూలు చేయడం లేదా లైవ్ టెలికాస్ట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ నేను చూసా. కానీ లైవ్లో కరెంట్ హ్యాపెనింగ్ థింగ్స్ని ఒక విజువలైజేషన్ చేసి దాన్ని ఒక పిక్చర్ కింద మీరు ప్రజెంట్ చేస్తారు. వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అస్, దానికి వ్యూహమనో లేదా శబదమనో ఏదో పేరు. సో ద పర్పస్ ఆఫ్ అన్న దాంట్లో మీకు ఏంటంటే, నేను చూసే ఆర్జీవి నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. బట్ ఆర్జీవి ఒక దృశ్య రూపం దాల్చేదాకా నిద్రపోడు అన్నదాన్ని జస్టిఫై చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు మీరు, లేదంటే ఫైనాన్షియల్గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, ఎందుకు చేస్తున్నా అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్. మీరు ఫిల్మ్ మేకర్గా సినిమాలు తీయడం కదా, ఆటోబయోగ్రఫీలు కానీ నేను అదే చెప్తాను, లైవ్ నేను అదే చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో అప్పుడు ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు, మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు. అంటే నేను 26/11 తీసాను కూడా, టెర్రరిజం ఎలిమెంట్లో నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది. లేకపోతే బయోపిక్ అవ్వచ్చు, లేకపోతే జానర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. సో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ వ్యాక్యూమ్, బికాజ్ నో బడీ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికో స్ట్రాటజైజ్ చేసుకోవడానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్. అది ఒరిజినల్గా. దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్. ఏది ఫ్రమ్ ద టైమ్ హీ స్టార్ట్ అప్పుడేంటి హైకమాండ్ వదిలించడం, ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, అంతా ఐ సా ఎన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హూ రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా, అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించిన విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చను, ఇప్పుడు ప్యాకేజీ పేటిఎం వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది, మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం, అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్. నేను ప్రో జగన్ అని చెప్తున్నా, నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా. అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అప్పుడు పొలిటికల్గా ఇవాళ జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది. అంటే నాకు అర్థమైంది, మీకు చెప్పాలి. కరెక్ట్, ఐ మే బి రాంగ్. సాధారణంగా ఒక హీరోని ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్ ఒక సర్కమాస్టెన్స్ అతనికి ఎగనెస్ట్గా ఉన్న దగ్గర హౌ ఈ రోజ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఎస్, కరెక్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ దట్ ఈస్ వాట్ ఇంప్రెస్ మీ. యా, అంటే దీని అర్థం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవడైనా డబ్బులు పెట్టచ్చు, ఏదైనా అంటే దాన్ని అతను కన్విన్స్ అయితే కానీ చేయడం అన్నది చేయలేము కూడా. బికాస్ చేయలేరు అన్నది ప్రూవ్. ఇక్కడ ఈ విషయంలో కన్వెన్షన్ ఏంటంటే హీ బిలీవ్డ్ ఎస్ యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్. అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు. ఎస్, అండ్ వాట్ ఎవర్ ఐ షోడ్ దేర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్. సో ఫస్ట్ క్వశ్చన్కి నాకు అంటే ఇంటర్వ్యూ చేయొచ్చు అనిపించింది.